హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. బీరకాయ పచ్చడి అండి. ఇది వారానికి కనీసం ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. మీ ఫేవరెట్ పచ్చడి అయిపోతుంది. అంత బాగుంటుంది. పక్కా నేను గ్యారంటీ ఇస్తానన్నమాట. ఈ బీరకాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూపించేసేస్తాను. బీరకాయ పచ్చడి చేయటం కోసం నేను ఇక్కడ బీరకాయలను అయితే ఈ విధంగా శుభ్రంగా నీట్గా 2-3 సార్లు కడిగి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ లేతగా ఉన్న బీరకాయలను అయితే తీసుకున్నాను అనమాట. ఈ బీరకాయల్ని మరీ అంత చిన్న ముక్కలుగా కాకుండా మరీ అంత పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజుల్లో దీన్ని పీచు తీయకుండానే చక్కగా డైరెక్ట్గా అలానే కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని కళాయిలోనికి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపపప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, ఆ తర్వాత ఒక 15 మిర్చీలు అయితే యాడ్ చేశాను. కారం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిర్చీని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా ఒక 15 మిర్చీలు అయితే వేసుకున్నాను. అది వాటిని విరిచి వేసుకోండి. చక్కగా ఈ విధంగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ మీకు సరిపోలేదు అనుకుంటే కనుక మరొక టేబుల్ స్పూన్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుని దీనిలోకి చక్కగా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలాగా కట్ చేసి ఈ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోవటమే. మరీ అంత కూర వండినట్లుగా మరీ అంత మెత్తగా ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం లైట్గా అంటే పచ్చివాసన పోవాలి, సగానికి సగం ఉడకాలన్నమాట. ఆ విధంగా దీనిని ఉడికించేసుకుంటే సరిపోతుంది. టమాటా ఎంతవరకు మగ్గుతుందో అంతవరకు, అంటే టమాటా ఎంతవరకు సాఫ్ట్గా మగ్గుతుందో అంతవరకు బీరకాయని మగ్గించేస్తే సరిపోతుంది. ఎందుకంటే బీరకాయ చాలా లేతగా ఉంది, త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి. దీనిలోకి అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకుని ఫైనల్గా స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముక్క ఉడికిందో లేదా అని ఒకసారి చెక్ చేయండి. సగానికి సగం ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా దీనిలో హీట్ అంతా తగ్గిపోయేంత వరకు, హీట్ తగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది మిక్సీ జార్లోకి వేసి చూపిస్తున్నాను. ఆ తర్వాత ఈ బీరకాయ టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక చిన్న అంటే కొంచెమే ఎక్కువ కాదు 2-3 తొక్కలు అనమాట చింతపండుని, 6-7 వెల్లుల్లి రెమ్మల్ని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుని చక్కగా దీన్ని మరీ అంత మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా అంటే రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తినేటప్పుడు ఇలా చక్కగా పంటికి తగులుతూ ఉంటే పల్లీలు అండ్ బీరకాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని చక్కగా తీసేసి గిన్నెలో పెట్టేసుకుని దీన్ని కోప్ పెట్టేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 రెమ్మల కరివేపాకును వేసుకుని వీటన్నిటిని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇందులోనికి ఒక చిటికెడు ఇంగువనైతే యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు, కానీ యాడ్ చేసుకుంటే మంచిగా అరుగుదల అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిలోకి ఈ తిరగమూత వేసేసుకోవటమే. ఈ తిరగమూత వేసుకోకపోయినా సరే బీరకాయ పచ్చడి ఇదే విధంగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి. డెఫినెట్లీగా మీరైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీ ఫేవరెట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. బీరకాయలో మంచి పీచు పదార్థం కాబట్టి మంచి పోషకాలు ఉంటాయి. తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చక్కగా ప్రిపేర్ చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందన్నమాట. మరి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడిని వేసుకుని కొంచెం నెయ్యి అలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్